Hi friends, welcome back to our channel. నేను మీ రాజేష్. టుడే we will discuss about స్టొమాటో. ఓకేనా? సో పత్రాలలో ఉన్నటువంటి స్టొమాటో గురించి డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు పోటీ పరీక్షల్లో భాగంగా అంటే మనకు ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి, ఏపీ, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి, అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే మనకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి బయాలజీలో భాగంగా ఇది చాలా చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట. ఓకేనా? స్టొమాటో. సో స్టొమాటో యొక్క ఇక్కడ స్టొమాటో అంటే ఏంటి అంటే తెలుగులో పత్రరంధ్రాలు. పత్రరంధ్రాలు. సో మనకు తెలుగులో అలా ఇంగ్లీష్ రెండింటిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, అలాగే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ స్టొమాటో. సో ఈ స్టొమాటో అనేవి పత్రరంధ్రాలండి. పత్రరంధ్రాలు అంటే ఇక్కడ మనకు పేరులోనే ఉంది. పత్ర అంటే లీవ్స్. ఓకేనా? ఆకులు ఏవైతే ఉన్నాయో వాటి మనం పత్రాలు అనేటువంటి పేరుతో పిలవచ్చు. సో రంధ్రాలు అంటే సో పత్రం మీద ఉండే రంధ్రాలను పత్రరంధ్రాలు అంటారు. ఓకేనా? అంటే ఆకులో అంటే మొక్క యొక్క ఆకులో ఉన్నటువంటి రంధ్రాలని మనకు పత్రరంధ్రాలు అంటారు. యాక్చువల్గా మన కంటికి కనపడవండి. ఓకేనా? ఇక్కడ చూడండి మీకు ఒక పత్రం అయితే చూపించడం జరిగింది. సో ఈ భాగంలో అంటే ఆకు యొక్క ఏ భాగమైనా సరే ఆ భాగంలో మనకు పత్రరంధ్రాలు అనేవి ఉంటాయన్నమాట. సో వాటిని మనం స్టొమాటో అంటాం. ఓకే. సో మరి స్టొమాటో యొక్క ముఖ్యమైన ఫంక్షన్ ఏంటి, దీని యొక్క స్ట్రక్చర్ అనేది అసలు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, స్టొమాటో ఆర్ టినీ ఓపెనింగ్స్ ఆర్ పోర్స్ ఇన్ ప్లాంట్ టిష్యూ దట్ అలౌస్ ఫర్ గ్యాస్ చేంజెస్. స్టొమాటో ఆర్ టైపికల్లీ ఫౌండ్ ఇన్ ప్లాంట్ లీవ్స్ బట్ కెన్ ఆల్సో బీ ఫౌండ్ ఇన్ సమ్ స్టెమ్స్. స్పెషలైజ్డ్ సెల్స్ నోన్ యాజ్ గాడ్ సెల్స్ సరౌండెడ్ స్టొమాటో అండ్ ఫంక్షన్ టు ది ఓపెన్ అండ్ క్లోజ్ స్టొమాటల్ పోర్స్. సో ఇక్కడ ఏం లేదండి, స్టొమాటో అనేవి చిన్న చిన్న స్టొమాటో అంటే ఏంటంటే సో పత్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలని, ఓకేనా, పత్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలను మనం ఏమంటామంటే స్టొమాటో అంటాం. ఓకేనా? లేదా పత్రరంధ్రాలు అంటాం. పత్రరంధ్రాలు అంటాం. సో దీని యొక్క ముఖ్యమైన విధి ఏంటి, దీని యొక్క ముఖ్యమైన ఫంక్షన్ ఏంటి అంటే గ్యాస్ ఎక్స్చేంజెస్. ఓకేనా? గ్యాస్ని ఎక్స్చేంజ్ చేస్తాయన్నమాట. గ్యాస్ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాయి, గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాయి. గ్యాస్ అంటే ఏంటంటే మనం ఇక్కడ చూడండి, సో వాటర్ కావచ్చు, అలాగే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వీటిని సరఫరా చేయడం కోసం ఈ పత్రరంధ్రాలు అనేవి మొక్కలో ఆకు భాగంలో ఉంటాయన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ పత్రరంధ్రాలు అనేవి పత్రంలోనే కాకుండా పత్రంలో ఉంటుంది, ఇన్ సమ్ స్పెషల్ కేసెస్ స్టెమ్లో కూడా మనకు పత్రరంధ్రాలు అనేవి స్టొమాటోలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ పత్రరంధ్రాలని చుట్టూ మనకేముంటాయంటే ఇక్కడ చూడండి, స్టొమాటల్ పోర్స్. ఓకేనా? అంటే ఈ పత్రరంధ్రాలు అనేవి మనకు కొన్ని సిచ్యువేషన్స్లో క్లోజ్ అవుతూ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్లో ఓపెన్ అవుతూ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా? అంటే ఇక్కడ పత్రరంధ్రాలు అనేవి క్లోజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, అలాగే ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది మనం ఒక పత్రం అనుకుంటే ఈ భాగం తీసుకున్నట్లయితే ఇవి మనకు పత్రరంధ్రాలండి. ఓకేనా? సో ఇవి మనకు పత్రరంధ్రాలు ఇక్కడ చూపించాం కదా, ఇవి మనకు పత్రరంధ్రాలు. ఈ పత్రరంధ్రాలు అనేవి ఇక్కడ చూడండి, ఓపెన్ స్టొమాటో. సో పత్రరంధ్రం అనేది తెరుచుకున్నప్పుడు మనకు వాతావరణం ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో CO2 అనేది మొక్క అనేది తీసుకుంటుంది ఎప్పుడు, పత్రరంధ్రం అనేది తెరుచుకున్నప్పుడు. ఓకేనా? అలాగే క్లోజ్డ్ స్టొమాటోలో అబ్జర్వ్ చేసినట్లయితే క్లోజ్డ్ స్టొమాటో, సో పత్రరంధ్రం అనేది మూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆకులో ఉన్నటువంటి ఆక్సిజన్, ఓకేనా, మొక్క తీసుకున్నటువంటి ఆక్సిజన్ అనేది అలాగే వాటర్ అనేది రెండు కూడా బయటికి రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. పత్రరంధ్రం అనేది ఓపెన్ అయినప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది పత్రం తీసుకుంటుంది. పత్రరంధ్రం క్లోజ్డ్ స్టొమాటో అంటే పత్రరంధ్రం మూసుకున్నప్పుడు మనకి ఏమవుతుందయ్యా అంటే ఆక్సిజను అలాగే వాటర్ రెండు కూడా వాతావరణంలోకి, ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇది పత్రరంధ్రం అనేది క్లోజ్డ్ స్టొమాటో, అలాగే ఓపెనింగ్ స్టొమాటో, ఓపెన్డ్ స్టొమాటో, క్లోజ్డ్ స్టొమాటో. ఓకేనా? ఇక్కడ మీరు డయాగ్రామ్లో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఓపెన్డ్ స్టొమాటో ఓపెన్, ఇక్కడ స్టొమాటో క్లోజ్డ్. ఓకేనా? స్టొమాటో ఓపెన్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది దీనిలోకి వెళ్తుంది. మనకు క్లోజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వాటరు అలాగే ఆక్సిజన్ ఈ రెండు కూడా మనకు బయటికి రావడం జరుగుతుంది. ఇది క్లోజ్డ్ స్టొమాటో. అలాగే
ఓపెనింగ్ స్టొమాటోకి సంబంధించి. ఓకేనా, చూడండి ఇక్కడ ఫంక్షన్స్ అబ్జర్వ్ చేద్దాం. స్టొమాటో యొక్క ఫంక్షన్స్. ఓకే, సో స్టొమాటో ఆర్ కంపోజ్డ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎపిడర్మల్ సెల్స్. ఈ స్టొమాటో అనేది ఎలా తయారు చేయబడుతుందంటే స్పెషలైజ్డ్ ఎపిడర్మల్ సెల్స్తో ప్రిపేర్ చేయబడుతుంది. రెఫర్ టు యాజ్ గాడ్ సెల్స్. సో వాటిని మనం ఏమంటాం అంటే గాడ్ సెల్స్ అంటాం. గాడ్ సెల్స్. స్టొమాటో రెగ్యులేట్ గ్యాస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద ప్లాంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ లాస్ బై చేంజింగ్ ద సైజ్ ఆఫ్ ద స్టొమాటల్ పోర్. ఓకేనా, చెప్పే కదండి. సో ఈ పత్రరంధ్రం అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ కోసం. ఓకేనా, వాతావరణంలో ఉన్నటువంటి గ్యాస్ని తీసుకోవడానికి, అలాగే కొన్ని గ్యాసెస్ని వాతావరణంలోకి రిలీజ్ చేయడం కోసం ఈ పత్రరంధ్రాలు అనేవి మొక్కలో చాలా చాలా ఉపయోగపడతాయి. ఈ పత్రరంధ్రాలు అనేవి కొన్నిట్లో లీవ్స్లో ఉంటాయి, అలాగే ఇన్ సమ్ స్పెషల్ కేసెస్. సో కొన్ని ప్లాంట్స్లో మనకి స్టెమ్ సెల్స్లో అంటే స్టెమ్లో కూడా మనకి పత్రరంధ్రాలు స్టొమాటోస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా దీనికి వర్క్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా, గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేయడం కోసం ఈ పత్రరంధ్రాలు అనేవి మనకు ఆకుల్లో కనపడతా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క ఫంక్షన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అలాగే పత్రరంధ్రం అనేది క్లోజ్ అయినప్పుడు ఏ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది, అలాగే ఓపెన్ అయినప్పుడు ఏ గ్యాసెస్ని తీసుకుంటుంది అనే అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.